ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరంలోకి మనం అతి త్వరలో ఎంటర్ కాబోతున్నాం. అయితే 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ఈ తులారాశి వారి యొక్క జీవిత ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క తెలివితేటలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఏ గ్రహాలు ఈ తులారాశి వారికి ఎటువంటి ఫలితాలను ఈ 2025వ సంవత్సరంలో ఇవ్వబోతున్నాయి, ఈ పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ముందుగా మనం చూస్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే చాలా మంచి వ్యక్తులు, తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది. ఏ పనైనా సరే మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఈ రాశి వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మనం అతి త్వరలో, అంటే దాదాపుగా నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది, 2025వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. అయితే తులారాశి వారికి 2025వ సంవత్సరంలో గురువు, కేతువు, శని ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురువు 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి మే 14వ తేదీ రాత్రి 10:36 వరకు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి అష్టమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. గురువు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల మీ ఇంట్లో కొన్ని సమస్యలు రావటం, చిన్న చిన్న అడ్డంకులు రావటం, చిన్న చిన్న ఫలితాలకి కూడా అడ్డంకులు రావటం జరుగుతుంది. మానసిక ప్రశాంతత లేకపోవటం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. వాటిని పట్టించుకోకుండా మనోధైర్యంతో ముందుకు అడుగువేయాలి. ఇక ఈ గురువు 2025వ సంవత్సరం మే 14వ తేదీ రాత్రి 10:36 నుండి 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ రాత్రి 7:34 వరకు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి నవమ భావంలో రజత మూర్తిగా గురువు సంచరిస్తాడు. ఇక్కడ గురువు మీకు శుభ ఫలితాలను, అనుకూల ఫలితాలను ఇస్తాడు. ఈ గురువు అనుకూలత వల్ల దైవ భక్తి, దేవుణ్ణి పూజించటం కూడా మీకు ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్న మానసిక రోగాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇల్లు మొత్తం కూడా ప్రశాంతంగా, ఆనందంగా మారిపోతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. అలాగే మీ యొక్క పై అధికారుల సపోర్ట్ కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావటానికి ఇది అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. ఇక గురువు 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ రాత్రి 7:34 నుండి 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ గురువు తులారాశి వారికి దశమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కూడా అనుకూల ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. గురువు అనుకూలత వల్ల ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వచ్చి బాధపడే వారికి కూడా ఆ బాధలు తొలగిపోయి ప్రమోషన్లు వస్తాయి. మీరు వెళ్ళాలి అనుకున్న చోటికి వెళ్తారు. ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఇక శనీశ్వరుడి యొక్క ఫలితాలు కనుక చూస్తే జనవరి 1వ తేదీ నుండి మార్చి 29వ తేదీ రాత్రి 9:44 వరకు శనీశ్వరుడు సర్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి పంచమ భావంలో సంచరిస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు మీకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ యొక్క అనుకూలత వల్ల ఇంట్లో కొత్తగా పెళ్లైన వారికి చాలా ఆనందంగా సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి పై అధికారుల సపోర్ట్ లభిస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. బిజినెస్ చేస్తూ ఉంటే గనక మీ యొక్క బిజినెస్ పరంగా కూడా లాభాలు పుంజుకుంటాయి. ఇక శనీశ్వరుడు మార్చి 29వ తేదీ రాత్రి 9:44 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా మీన రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి షష్టమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కూడా శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. వివాహం కాని స్త్రీలకి కాని పురుషులకి కాని వివాహం జరుగుతుంది.
శనీశ్వరుడి అనుకూలత వల్ల ఉద్యోగాల కోసం వెతికే వారికి ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే రాహువు యొక్క ఫలితాలు చూస్తే జనవరి 1వ తేదీ నుండి మే 18వ తేదీ రాత్రి 7:41 వరకు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే తులారాశి వారికి షష్టమ భాగంలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి రాహువు వల్ల వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రాహువు సామాన్యంగా అనుకూల ఫలితాలు ఇవ్వాలి. ఇక్కడ లోహమూర్తిగా ఉండటం వల్ల ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడు. అందుకే మీరు ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ధైర్యంతో మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. ఇక రాహువు 2020వ సంవత్సరం మే 18వ తేదీ 7:41 నుండి 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి రాహువు పంచమ భావంలో లోహమూర్తిలా సంచారం చేస్తాడు. ఇక్కడ రాహువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అందుకే మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని ఖర్చు చేయండి. అలాగే మీ ఆఫీస్లో మీ కొలీగ్స్ తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇక కేతువు చూస్తే 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి మే 18వ తేదీ రాత్రి 7:41 వరకు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి వ్యయ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు లోహమూర్తిగా సంచారం చేయటం వల్ల మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇంట్లో వారితో మాట్లాడేటప్పుడు, వారితో వ్యవహరించేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. అలాగే మీరు చేసే పనిలో చిన్న చిన్న అడ్డంకులు కలుగుతూ ఉంటాయి. మీరు వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అడుగు ముందుకు వేయటం చాలా ఉత్తమం. అలాగే తులారాశి వారికి ధన నష్టం కలిగే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకున్నటువంటి వ్యతిరేక ఫలితాలు పోవటానికి శాంతి పూజ చేసుకోవటం చాలా మంచిది. ఆ పూజ చేసుకుంటే గనక మీకు వ్యతిరేక ఫలితాలు పోయి అన్నీ కూడా అనుకూల ఫలితాలే వస్తాయి. ఈ విధంగా కొన్ని గ్రహాల వల్ల ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో 2025వ సంవత్సరంలో కొన్ని శుభ మరికొన్ని అశుభ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరంలో శివారాధన చేయటం వల్ల శుభకరమైన ఫలితాలు ఉంటాయి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే శనీశ్వరుని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాత ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి, 2025వ సంవత్సరంలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, ఏ అంశాలు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి, అలాగే గ్రహాల సంచారం వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలను తీసుకుని వస్తుంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.